నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షురు అయింది. హోస్ట్ గా నాగార్జున మరోసారి హౌస్ ని అందరికీ చూపించారు. సెలబ్రిటీ కామనర్స్ కు స్వాగతం పలికారు. మొత్తం 15 మంది హౌస్ లోకి వెళ్లారు. వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ ఉన్నారు. వాళ్ళెవరో ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా తనుజ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఫస్ట్ సెలబ్రిటీగా సీరియల్ నటి తనుజ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ముద్దమందారం సీరియల్ తో అడుగుపెట్టింది. అంతకుముందు కన్నడలో హీరోయిన్ గా కూడా చేసింది. సెకండ్ ఆశా సైని. బిగ్ బాస్ హౌస్ లోకి రెండో సెలబ్రిటీగా ఆశా సైని ఎంటర్ అయింది. ప్రేమ కోసం సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది ఆశా. ఆమె అసలు పేరు ఫ్లోరా సైని. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాల్లో చేసింది. బాలయ్యతో లక్స్ పాప అంటూ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. థర్డ్ కళ్యాణ్. సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టారు. అలా వచ్చిన ఫస్ట్ కామనర్ పడాల కళ్యాణ్. ఈ సోల్జర్ అగ్ని పరీక్షలో నెగ్గి బిగ్ బాస్ ఛాన్స్ పట్టేశాడు. ఆడియన్స్ ఓట్ల ద్వారా పవన్ హౌస్ లోకి వెళ్ళాడు. ఫోర్త్ ఇమాన్యుయల్. బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ ఇమాన్యుయల్ అడుగు పెట్టాడు. ఫోర్త్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. పటాస్ షోతో తెరపైకి వచ్చిన ఇమాన్యుయల్ జబర్దస్త్ తో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాలు కూడా చేస్తున్నాడు. ఫిఫ్త్ శ్రేష్ఠి వర్మ. ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సమయంలో ఆయన లైంగికంగా వేధించారంటూ కేసు పెట్టడం కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసింది. డి షోతో శ్రేష్ఠి పేరు తెచ్చుకుంది. మనమే పుష్ప 2 మూవీ సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేసింది. హరీష్. అగ్ని పరీక్షలో హరీష్ ను జ్యూరీ మెంబర్ బిందు మాధవి సెలెక్ట్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ దొరికే అవకాశం రావడంతో తన డ్రీమ్ నిజమైందని హరీష్ చెప్పాడు. ఇక 7th వచ్చేసి భరణి. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లోను బిగ్ బాస్ ఓ ఝలక్ ఇచ్చాడు. సీరియల్ యాక్టర్ భరణి తనతో ఓ సీక్రెట్ బాక్స్ తీసుకొచ్చాడు. అది తనలో ఒక పార్ట్ అని చెప్పాడు. కానీ బిగ్ బాస్ అనుమతి లేదనడంతో భరణి వెళ్ళిపోతానన్నాడు. కానీ బిగ్ బాస్ మళ్లీ భరణిని హౌస్ లోకి అనుమతించాడు. సీరియల్స్ లో విలన్ గా భరణి పాపులర్ అయ్యాడు. 8th వచ్చేసి రీతు చౌదరి. కాంట్రవర్సీ బ్యూటీ రీతు చౌదరి కూడా సెలబ్రిటీ హోదాలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 8వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేసిన రీతు ఆ తర్వాత సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసింది. జబర్దస్త్ తో ఫేమస్ అయింది. ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో రీతు పేరు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక 9th వచ్చేసి డీమన్ పవన్. బిగ్ బాస్ హౌస్ లోకి 3వ కామనర్ గా డీమన్ పవన్ వచ్చేశాడు. ఓవరాల్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన 9వ కంటెస్టెంట్ పవన్ జపనీస్ నవలలంటే ఇష్టమని, అందులోని డీమన్ పాత్ర పేరును పెట్టుకున్నారని పవన్ చెప్పాడు. ఇక 10th వచ్చేసి సంజనా గల్రాని. 10వ కంటెస్టెంట్ గా బుజ్జిగాడు ఫేమ్ హీరోయిన్ సంజనా గల్రాని హౌస్ లోకి అడుగుపెట్టింది. జాన్ అబ్రహం తో చేసిన యాడ్ చూసి పూరి జగన్నాథ్ బుజ్జిగాడు మూవీలో ఛాన్స్ ఇచ్చారని సంజన తెలిపింది. అయితే కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఓ కేసులో ఇరికించారని, చాలా డిస్టర్బ్ అయ్యానని చెప్పింది. ఇక 11th వచ్చేసి రాము రాథోడ్. రాను బొంబాయికి రాను అనే పాటతో యూట్యూబ్ ను షేక్ చేసిన ఫోక్ సింగర్, డాన్సర్ రాము రాథోడ్ బిగ్ బాస్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. ఈ సాంగ్ కు డాన్స్ తో స్టేజ్ మీదకు 11వ కంటెస్టెంట్ గా వచ్చేశాడు. యూట్యూబ్ లో వీడియోలతో అదరగొడుతున్న రాము రాథోడ్ డి డాన్స్ షోలోను పార్టిసిపేట్ చేశాడు. ఇక 12th వచ్చేసి దమ్ము శ్రీజ. కామనర్స్ నుంచి 4వ కంటెస్టెంట్ గా దమ్ము శ్రీజ బిగ్ బాస్ లో పోటీ పడే ఛాన్స్ పట్టేసింది. శ్రీజ పేరును అగ్ని పరీక్ష జ్యూరీ మెంబర్ నవదీప్ రివీల్ చేశాడు. దీంతో సంతోషం పట్టలేక శ్రీజ గలగల మాట్లాడేసింది. కామనర్ హౌస్ లోకి వచ్చిన ప్రతిసారి నాగార్జున వచ్చి సెలబ్రిటీలకు టాస్క్ ఇచ్చారు. ఇక 13th వచ్చేసి సుమన్ శెట్టి. 13వ కంటెస్టెంట్ గా కమీడియన్ సుమన్ శెట్టి హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఒకప్పుడు తెలుగులో కమీడియన్ గా వెలిగిన సుమన్ ఇప్పుడు తెలుగులో సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. కానీ తమిళం, కన్నడ, మలయాళం, భోజ్పురిలో మాత్రం బిజీగా ఉంటున్నానని సుమన్ శెట్టి చెప్పారు. ఇక 14th వచ్చేసి ప్రియా. బిగ్ బాస్ హౌస్ లోకి లాస్ట్ కంటెస్టెంట్ గా, లాస్ట్ కామనర్ గా ప్రియా ఎంట్రీ ఇచ్చింది. డాక్టర్ అయిన ఈ అమ్మాయి రియాలిటీ షోలో అడుగుపెట్టింది. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ప్రియాకు ఈ ఛాన్స్ దక్కింది. ఇక 15th వచ్చేసి మర్యాద మనీష్. హౌస్ కు లాక్ వేద్దామని నాగార్జున అనుకుంటుండగా శ్రీముఖి స్టేజ్ మీదకి వస్తుంది. మరొక కామనర్ ను హౌస్ లోకి పంపించాలని రిక్వెస్ట్ చేసింది. అందుకు బిగ్ బాస్ ను అడగకుండానే నాగార్జున ఓకే చెప్పేశారు. అలా మర్యాద మనీష్ ను శ్రీముఖి సెలెక్ట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టీవీ.